ఇక్కడికి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తి. డాక్టర్ చల్ల వెంకటరావు గారు ఎన్ఎస్ లయన్ సేవా తురంగరుడు ప్రదాసంగులు గొటమనులదిలే సత్యతను చూపి ఫోటో అంటది సార్ ఒకసారి చూడండి సార్ ఒకసారి చూడండి మళ్ళీ ఇక్కడి నుంచే షార్ ఉంది శ్రావణి మీరేంటి మీరే ఇక్కడ అధ్యక్షులు మీ ఇద్దరు జంట కావాలి కదా శ్రీమతి గారికి మా గ్రీన్ భద్రాద్రి తరపు నుంచి స్వాగతం చెప్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన మా గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, రకరకాల హోదాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు. అలాగే రంగారావు గారి మిత్రులు కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా మా గ్రీన్ భద్రాద్రి తరపు నుంచి నేను సుస్వాగతం చెప్తున్నాను. భద్రాచల గ్రామాన్ని పచ్చదనంగా తీర్చిదిద్దాలని 2012లో కొంతమంది ఔత్సాహికులు కలిసి గ్రీన్ భద్రాద్రి స్థాపించడం జరిగింది. అందులో ముఖ్యులు బొలిశెట్టి రంగారావు గారు. 2012లో కొంతమంది అబ్రహం గారు, సూర్యనారాయణ గారు, దేశప్ప గారు అలాగే కొంతమంది కలిసి ఆ 2012లో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి అదే సంవత్సరం ఒక 3000 మొక్కలు భద్రాచలంలో నాటడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన శంకర్రావు గారు కూడా ఒకప్పుడు అధ్యక్షులు చేశారు. ఆయన ఒక శపథం తీసుకున్నారు, ఈ యొక్క గ్రీన్ భద్రాద్రిని 2018 వరకు కూడా మనం కంటిన్యూ చేయాలని. అదే దాంతో మేము అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక 2000 మొక్కలు తీసుకొచ్చి నాటుతున్నాము. అయితే గతంలో మొక్కలు వేయలేదని కాదు, రోటరీ, రకరకాల ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు, రకరకాల సంస్థలు మొక్కలు నాటాయి. అవన్నీ ఏంటంటే చిన్న మొక్కలు నాటడం వల్ల వాటి ఎటువంటి రక్షణ లేకపోవడం వల్ల భద్రాచలంలో ఆ మొక్కలు కూడా బతకలేదు. కానీ మేము అలా కాకుండా 8 అడుగుల హైట్ ఉండే రకరకాల అవెన్యూ ప్లాంట్స్ అంటారు, అంటే షేడ్ వచ్చే మొక్కలు, వాటిని తీసుకొచ్చి నాటడము, వెంటనే ట్రీ గార్డ్ కూడా అరేంజ్ చేయడము, వాటికి కావాల్సిన నీరు పోయటం కూడా జరిగింది. ఈరోజు డాక్టర్ వెంకటరావు గారిని గెలిపించుకొని భద్రాచలానికి స్థానికుడు, మంచి మనసున్న మనిషి, చక్కటి నిర్ణయం తీసుకొని ప్రజలంతా కూడా ఆయన గెలిపించడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈరోజు ఆ సందర్భంగా గ్రీన్ భద్రాద్రి తరఫున మనం సన్మానం చేయడానికి మీరు అందరు ఇక్కడ వచ్చి ఆహ్వానం అందించి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్ గ్రీన్ భద్రాద్రి గురించి సార్ సన్మానం కాబట్టి దాని గురించి నేను చెప్పాలి. కాబట్టి భద్రాచలంలో 2012లో గ్రీన్ భద్రాద్రి స్థాపించామండి. చాలా చక్కటి కార్యక్రమం. అసలు ఫస్ట్ రాజారెడ్డి గారు, సూర్యనారాయణ గారు, శంకర్ గారు, అబ్రహం గారు ఇట్లా 4 పిల్లర్లై గ్రీన్ భద్రాద్రిని స్థాపించి ఈరోజు భద్రాచలాన్ని గ్రీన్గా తీర్చిదిద్దాం. అసలు చాలా అద్భుతం. భద్రాచలంలో కాంక్రీట్ జంగిల్ అన్నారు ఆ రోజు, అంటే ఒక్క మొక్క కూడా లేకుండా ఉండే. అంతకుముందు సునీత గారు పెంచారు కానీ అవన్నీ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో పోయినాయి. మళ్ళీ ఈ రోజున భద్రాచలంలో మరి ఇంత గ్రీన్ భద్రాద్రి గ్రీనరీ చేసిన అంటే అది గ్రీన్ భద్రాద్రి ఘనతే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా భద్రాచలంలో ప్రముఖులందరూ కూడా చాలా మనసున్న వ్యక్తులు, చాలా మంచి మనసులు. ఎక్కడికి పోయినా మాకు ఆ రోజునే ఒక 5 లక్షల రూపాయలు 2012లో ఒక 5 లక్షల రూపాయలు కలెక్షన్ చేశారు. ఆ కలెక్షన్ చేయడంలో కూడా వీళ్ళంతా పెద్ద మనుషులంతా కూడా సూర్యనారాయణ గారు, శంకర్ గారు, అబ్రహం గారు ఇట్లా ఎమ్మెల్యే గారు వెంకటరావు గారు గెలిచిన తర్వాత ఆయన పర్సనల్గా కలవలేకపోయినా అవకాశం ఈరోజు కల్పించారు. అలాగే గ్రీన్ భద్రాద్రి దాని అవసరాలు దాని మంచి చెడుని చెప్పారు. అయితే ఒక ఎమ్మెల్యేగా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఏంటని చూసినప్పుడు ఆయన చాలా పెద్ద పోరాటం గత 2 సార్లుగా చేశారు. ఈసారి 14 సంవత్సరాలు ఇది చిన్న విషయం కాదు. అలాగే నేను మురళీధర్ గారితో, బొజ్జి గారితో, రాజా గారితో ఉన్నాను. ఈ రోజుల్లో ఎన్నికలంటే మనకు తెలియని విషయాలు కాదు. ఎన్నో పెద్ద పోరాటాలు చేసి ఎంతో పడితే కానీ వాళ్ళు బయటపడే పరిస్థితి లేదు.
స్వతహాగానే అంటే నా దృష్టిలో ట్రైబ్స్ అంటే నాకు ఒక ప్రత్యేకమైనది. వాళ్ళు ట్రైబ్స్కి ఎట్లా ఉంటారంటే ఎక్కడో చాలా తక్కువ మంది తప్ప చాలా ఎక్కువ శాతం మంది వాళ్ళకి ఇవాళకి ఉంటే చాలు రేపటి గురించి మన నాన్ ట్రైబ్స్ లాగా మనవడు వాళ్ళకి సంపాదించే అంత పని ఆలోచనలు వాళ్ళకి ఉండవు. ఆ రకమైనటువంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు చాలా నిజమైన మానవులు ఎవరంటే మన షెడ్యూల్డ్ ట్రైబ్సే, అందులో సందేహం లేదు, మన ట్రైబ్సే. సో అలాంటి జాతిలో మన వెంకటరావు గారు పుట్టారు. అలాగే ఆయన స్వతహాగా ఆయన చదువుకునేటప్పటి నుంచి నాకు తెలుసు ఏంటి మా బెడ్రూమ్ మన వైఎస్ సీతారామయ్య గారితో వాళ్ళ ఇంటికి వెళ్ళటం అదంతా నాకు బాగా పరిచయం ఉంది. తర్వాత డాక్టర్ అయిన తర్వాత డాక్టర్ ఫ్యామిలీ అవ్వడం వల్ల బాగా కలిసి వెళ్ళి తిరిగాము. ఏదేమైనా ఇది ఒక వరం లాంటిది, భద్రాచలానికి వరం లాంటిది, ఆయనకు కూడా వరం లాంటిది. ఫౌండర్తో పాటు ఏంటంటే తాతకుడి సెంటర్ ఒకటి మన అందరు తెలుసు, మహిళలందరికీ అక్క జిల్లలందరికీ పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ నిజంగా ఈ కార్యక్రమం పెట్టినందుకు సంతోషంగా ఉంది. కొద్ది బరువుగా ఉంది నాకు కూడా, ఎందుకంటే పెద్ద బాధ్యత ఇచ్చారు. చాలా సింపుల్గా ఏదో 2 సర్జరీలు చేసుకుని నేను నైట్ కూడా వచ్చి 2 సర్జరీలు చేసి ఇంటికి వెళ్ళాను. అది హ్యాపీ అనిపించింది. ఇది చాలా బడ్డీగా ఉంది. ఉదయం లేచి ములుగుతో పాటు మనం చేయకున్న ప్రజల మధ్యన ఉండే దాంట్లో భాగంగా ఈరోజు మీకు నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ పాదాభివందనలు చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు చెప్తూ నా రాజకీయ జీవితంలో మొట్టమొదటిగా 2014తో పాటు 2014లో సిపిఎంని గెలిపించాలని ఆకాంక్ష ఇక్కడి నుంచి ఆ రోజు కూడా గెలుపు సాధ్యమైంది. రాజయ్య గారి బాబాయిని గెలిపించాం. ఎలవెన్స్తో అక్కడ పొంగులేటి గారు గెలవాలి, ఇక్కడ ఆయన గెలవాలి. నేను ఫ్యాషన్ వాళ్ళకి మన క్యాంపెయిన్ని టైటిల్గా పెట్టారు. గెలవదు సార్ అని నేను అన్న. మా ఇద్దరం భార్య భర్తలు వెళ్ళి పొంగులేటి గారిని ప్రాధాయపడ్డాం. సార్ ఓటమిలో కౌంట్ అవుతుంది సార్, ఎందుకు సార్ మనం వదిలేయండి, హ్యాపీ బతుకుతున్నామంటే. అలా కాదు, నేను గెలవాలంటే నీ అవసరం నాకుంది. అక్కడ సిపిఎంకి గెలవాలంటే నీ అవసరం కూడా అక్కడ అలాగుంది. అన్నిటికీ అవసరం సిపిఎం తోడు ఉంటేనే నేను గెలుస్తాను, అక్కడ నీవు ఉంటే నా సిపిఎం గెలుస్తాను. ఆ రోజు కూడా చిన్న ప్రామిస్ చేస్తే దానికి కట్టుబడి నేను పనిచేసి ఆ రోజు సిపిఎం నెగ్గడం జరిగింది. అక్కడ పొంగులేటి గారు నెగ్గారు. అదేవిధంగా ఆ రోజులో కూడా ఆయన ఎదురీతిలో కూడా 3 స్థానాల్ని ఆ రోజు ఎమ్మెల్యే స్థానాన్ని నెగ్గించడం జరిగింది పొంగులేటి గారు. ఈరోజు బ్రహ్మాండంగా మంత్రి అయ్యారు. ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు అదేవిధంగా నాతో పాటు కొన్ని ఏదైతే తప్పులు చేశానో దాన్ని ఎలా రెక్టిఫై చేస్తే మనం ముందుకెళ్తామో రాజకీయంలో. ఒకసారి ఫెయిల్ అయిపోతే పుస్తకాన్ని వెనక నుంచి చదవాలా ముందు నుంచి చదవాలని ఒక ఆలోచన ఉంటుంది నాకు కూడా. ఈసారి వెనక నుంచి చదవాలని ఒక ఆలోచన ఉంటుంది. వచ్చి మన ఫౌండర్ రంగారావు గారు అక్కడే కూర్చున్నా. రంగారావు గారిని ఏం చేద్దామన్నాను నేను. మీరు గెలుస్తారు, ఎలా గెలుస్తారు చెప్తానన్నాను. ఒకరోజు వచ్చాను, మళ్ళీ 2వ రోజు వచ్చాను. ఇంక ఇలా కాదు కానండి, మనం వెళ్ళాలి భద్రాద్రి, మన హైదరాబాద్ జాయిన్ అయిపోదామని ఒక 10 మందిని, ఇక్కడ ఎవరు లేరు, అందరిని పోగు చేసి వేణు కూడా వచ్చాడు. వేణు తర్వాత హనుమంతరావు గారు, వీళ్ళంతా ఒక అందరం గ్యాదర్ అయ్యి ఇక్కడే గ్యాదర్ అయ్యి ఇంట్లో ఒక 60 మంది గ్యాదర్ అయ్యి ఒక 10 వెహికల్స్ బయలుదేరి వెళ్ళాం. వెళ్ళే కొద్దీ మేము తయారయ్యే కొద్ది 3 ఇక్కడే అయిపోయి వెళ్ళ తెల్లారిపోయింది. ట్రాఫిక్ జామ్. ఆ రోజు గణేష్ నిమజ్జనం ఉన్నట్టు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడ కేటీఆర్ గారు మాకు వెయిటింగ్ 1 hour 2 hours వెయిటింగ్ చేస్తున్నారు. ట్రాఫిక్లో ఎక్కడికి పడితే అక్కడ జామ్ అయిపోయాం, వెళ్ళలేకపోతున్నాం. ఈ లోపల నేను కొద్దిగా ఐడియా ఉంది కాబట్టి నేను ఫస్ట్ వెళ్ళిపోయాను. పాపం కేటీఆర్ గారు 10 నిమిషాలు అదే 1/2 hour కూర్చోబెట్టాను వీళ్ళ కొరకు. ఆయన కూడా లాంగ్ నుంచి వస్తున్నారంటే పాపం ఆయన కూడా మంత్రిగా ఉన్న ఆ రోజు వీళ్ళ కొరకు వెయిట్ చేసి తాను రమణారావు గారు, రమేష్ గారు, తాను నరసింహరావు గారు, అనేక ప్రముఖులు వచ్చి ఆ రోజు నీ గెలుపు ఖచ్చితంగా చేద్దాం, ఈసారి భద్రాచలాన్ని అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా ఒక స్థానికుడిగా నీవు ముందుకు వచ్చావు, ప్రాధేయపడుతున్నావు, 2 సార్లు ఓడిపోయావని ప్రాధేయపడి ఖచ్చితంగా గెలిపించుకుంటాం, భద్రాచలాన్ని అభివృద్ధి చేయాలని ఆ రోజు నాతో హామీ చేసుకున్నారు. అభివృద్ధి చేస్తాను ఖచ్చితంగా వాళ్ళకి హామీ ఇచ్చాను. ఖచ్చితంగా మీ అందరి మధ్యలో నేను చెప్తున్నాను, మీ సహాయ సహకారాలతో. నేను చాలా చిన్న కుటుంబంలో పుట్టి నా తల్లిదండ్రులకి అక్షరాలు రాకున్నా మీకు లాంటి గురువులతోని మీకు లాంటి ఫ్రెండ్షిప్తోని నేను ఒక పెద్దవాడిని, ఇంతవాడిని అంచెలంచెలుగా ఇంతవాడిని అయినందుకు, ఒక మంచి ఫ్రెండ్ని ఎత్తుకోవడంలో, ఒక మంచి నాయకుని ఎత్తుకునే దాంట్లోనూ, ఒక మంచి గురువుని ఎత్తుకునే దాంట్లోనూ ఒక ఆలోచన చేసి నాకు ఇలా సజెషన్ చేసి ఇంతవరకు సజెషన్ చేసిన వ్యక్తిగా లేకుండా నా ఇంట్లో పుట్టి, నా పేద కుటుంబంలో పుట్టి
నా తల్లిదండ్రులు ఒక కూలీ చేసే బతికి దాంట్లో భాగంగా ఏదో 10th వరకు 7th వరకు ఆడగోలుగా ఆ వాగులు వంకలు ఆడుకుంటూ అంచెలంచెలుగా 7th క్లాస్ వరకు చదివి తర్వాత భద్రాచలం వచ్చి భద్రాచలంలో కూడా ఫ్రెండ్స్ని చూసి ఇలా చదవాలా అనే ఆలోచనకు వచ్చి చదువు నేర్పేవాడు కూడా లేడు. ఆ రోజు చదువుకోవాలి తపనతో ఆ రోజు అయ్యబాబురావు సార్ అయితేనే బాబురావు గారు అయితేనే చాలామంది రత్నం బట్టి కొట్టి నేర్పేవాళ్ళు. ఆ రోజు నా ఇంటి ముందే నందపట్నం స్కూల్ ఉంది, SSKH అని ఉండేది ఆ రోజు. అది కోవిడ్కి మన క్రిస్టియన్స్ కోవిడ్ మన సెమీ గవర్నమెంట్గా ఉండేది. సెమీ నెరవేరుస్తానని అందరినీ నాకు ఒక్కటే కోరిక ఒకటే గోల్, నాకు వేరే ఆలోచన లేదు. వైద్య రంగంలో అయితే నేను ఎలా మంచి ఒక పేదవాడికి బాగా చేసిన రోజు నాకు ఆనందంగా మీకు తెలియదు. డబ్బు కన్నా ఆయన బతికి నా కాళ్ళకు దండం పెట్టి వెళ్తా ఉంటే ఎంత ఆనందంగా ఉంటూ రేపు అలానే భద్రాచలం అభివృద్ధిని రేపు బ్రహ్మాండంగా చేసి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే డాక్టర్ గారు. సరే నేను రేపు మళ్ళీ ఓటు అడగకుండా డాక్టర్ గారు నిలబెట్టి మళ్ళీ ఓటు అడిగి మళ్ళీ నెగ్గించాలన్న ఆలోచన వచ్చే విధంగా మీకు పనిచేస్తానండి. అందరికి మనం చేసుకుంటాం. నేను అవసరమైతే ఒక కడుపు ఒక మెట్టు కిందికి దిగన్న భద్రాచలం అభివృద్ధికి ఏ మినిస్టర్ గారు ఏ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నాకు వీగో లేకుండా భద్రాచలం అభివృద్ధి నా ధ్యేయంగా ఏ గవర్నమెంట్ ఉన్నా పర్లేదు నాకు ఖచ్చితంగా పని చేపిస్తానని మీ అందరికీ మనవి చేసుకుంటూ నన్ను నిజంగా ఇంత ఘన స్వాగతం ఘన సన్మానం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.